Hi guys, welcome back to my channel Naughty Wonder. This is Girish Nani from Vizag. So unexpectedగా మేము అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అరకు స్టార్ట్ అయిపోయాం అండ్ అలానే క్యాంపింగ్ సెట్ చేసుకున్నాం అనమాట. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు కుకింగ్కి సెట్ చేస్తున్నాం. టీ అండ్ అలాగే మ్యాగీ చేద్దామని సాయి కష్టపడుతున్నాడు అదే ఆపిది అందులో ఉంటుందా? తగ్గుంద పేర్లు ఉందనుకుంటా. తగ్గించా ఫుల్కి తగ్గించా అంటే ఇందాక లీక్ అయింది కదా అందుకు కాలుతుంది. ప్రభావిత ఇప్పుడు పెంచాగా తగ్గించి తగ్గించా పూర్తిగా తగ్గించా. ఒకసారి పట్టు అమ్మని అమ్మ అదే అదే మంట తీసుకోవాలి. అది మంట సో ఫైనల్గా పాలు ప్యాకెట్లు అన్నీ కొనేసాము. పాలు ప్యాకెట్, టీ పొడి అండ్ అలాగే షుగర్ కూడా మేము మెల్లగా స్టార్ట్ చేస్తాం అనమాట. ఇవన్నీ హాఫ్ లీటర్ అంతే. చాలా ఎంత మొత్తం 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 ఏం వద్దు, మిగతాది మరి రేపు పొద్దునకైనా యూజ్ అవుద్ది కదా. వెనక నుంచి ఎందుకు వస్తుంది? ఇది సరిగా మనం అటు ఇటు పెట్టాం కదా అందుకు. దాని కానించు సాల్ట్ లైట్గా వాటర్ యాడ్ చేయాలి. చాలు చాలు చాలా చాలు. షుగర్ వేసి టీ పొడి వేసి చిన్నగా వచ్చే సరిపోతుంది. చేతిలో నుంచి వేసుకో, చేతిలో చూసి ఒకసారి లైట్గా కొద్దిగా మొత్తం లైట్గా
దిగే. ఏం కాదు సెట్ వెలిగించి ఒకసారి దాంతో అంటే అయిపోయినట్ట. టీ రెడీ. తిప్పేసి మామూలుగా తర్వాత వెలిగించి పెట్టే తర్వాత కూరగాయల తర్వాత తీసుకొచ్చా వెలిగించే. నైస్. టీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, చూస్తున్నారు కదా గుమగుమలు ఆడేస్తుంది. యా, టీ ఈజ్ డన్. సో ఇప్పుడైతే మేము మళ్ళీ క్లీన్ చేసేసి అండ్ అలానే కుకింగ్ మ్యాగీ అయితే రెడీ చేస్తాము. ఆల్మోస్ట్ డన్ అది కూడా. చూడండి ఉడుకుతుంది బాగా. సో మ్యాగీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది మా క్యాంపింగ్ టెంట్ మళ్ళీ సెట్ చేసుకొని సెటప్ చేయాలి. సో ఫైనల్లీ మ్యాగీ డన్. సో స్టార్ట్ చేస్తాం తినడం. మంచి ఆకలితో ఉన్నాం అసలుకే. సో ఫైనల్గా ఇది మా క్యాంపింగ్ అనమాట. నైట్ టైంలో లోపల చూస్తే మా బ్యాగ్లను పెట్టుకున్నాం, అలా లైట్ సెట్ చేసుకున్నాం. స్లీపింగ్ బ్యాగ్ ఏమో మా ఫ్రెండ్ది సాయిది, నేను పక్కన చిన్న పెట్టుకున్నాను పడుకోవడానికి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో టైం వచ్చి 6:37 అట్లా అవుతుంది. ఫాగ్ అయితే మామూలు లేదు. మేము కొండపైన ఉన్నాం. ఈ ఏరియా మాత్రం మంచి లొకేషన్, సూపర్ ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే మొత్తం ఫాగ్ వల్ల ఆ లొకేషన్ కనిపించట్లే. మా క్యాంపింగ్ టెంట్ అయితే చూసుకోండి దగ్గర పెట్టాం అనమాట. సింపుల్గా ఫాగ్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది. నైట్ చూసుకుంటేలాగంటే 15-16 వెళ్ళింది అంతే, అంతమించి ఎక్కువ వెళ్ళా. క్లైమేట్ అయితే పర్లేదు బాగానే ఉంది. సమ్ వాట్ చలి అంటే అంతే అనిపించలేదు, కానీ ఏదో ప్రొటెక్షన్ కోసం వేసేసుకున్నాను. కానీ క్లైమేట్ పీక్స్ చాలా బాగుంది. నైట్ చిన్న భయపడ్డాం, సౌండ్లు వచ్చి మధ్యలో ఎవడొస్తాడో తెలియదు, ఏమో యానిమల్స్ వస్తుందో ఏంటి తెలియదు. కానీ మంచి ఎక్స్పీరియన్స్లే. పడుకోవడం అయితే బాగా పడుకున్నాం. ఈ ఫాగ్ తగ్గితే మెల్లగా స్టార్ట్ అవ్వాలి మళ్ళీ రిటర్న్కి. వైజాగ్ వెళ్ళిపోవాలి. ఓకే మరి స్టార్ట్ అయ్యే ముందు కాదు కానీ ఇప్పుడు మళ్ళీ మేము టీ పెట్టుకుంటున్నాం వేడివేడిగా. టీ చిల్ అవుతూ తాగుతూ మళ్ళీ కలుద్దాం. సో టీ అండ్ అలాగే కొన్ని బనానాస్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం మేము. సో వాటి మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త వీడియోస్ మీ ముందుకుంటా. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ.